గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన గ్రంథాలయ ఉద్యోగస్తులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి అభినందించారు. నెల్లూరులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శాలువాతో సత్కరించి సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత గ్రంథాలయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం కృషి చేస్తున్నామని, గ్రంథాలయ సేవలను విస్తృతం చేయడం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం వేసవి విజ్ఞాన శిబిరాన్ని జిల్లాలో విజయవంతంగా నడిపించినటువంటి ఉద్యోగస్తులను అభినందించడం జరిగిందని, గ్రంథాలయం కోసం అంకితభావంతో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారని అన్నారు. గ్రంథాలయాల అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర ఉద్యోగస్తులదని, అందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కుమార్ రాజా, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. బంగారంతో మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నాను. నేను నా చెప్తున్నాను, ఇది గ్రంథాలయానికి సంబంధం లేదు. కాకపోతే మీరు అంత కష్టపడాలి. అంత కష్టపడి ప్రతి గ్రంథాలయాన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని నేను చెప్పబోతున్నాను. ఒక్కొక్క గ్రంథాలయానికి వచ్చినప్పుడు అది నేను పేపర్ మీద దాని ప్రకారం మీరు పనిచేయాల్సి ఉంటుంది. సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకుందాం. మీరు చేయలేని వాళ్ళు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు హెల్త్ బాగాలేకపోయినా మీరు చేయలేని వాళ్ళు లెటర్ పెట్టేసేయండి. ఇక్కడ మేము వెళ్ళలేమో చేయలేమని, మీరు ఇక్కడేమో ఏదో బాధ్యత చేయాలని మీరు తీసుకొని అక్కడ పని నడవటం లేదు. 2-3 ఇప్పుడు ఈ సైడ్ 2 గ్రంథాలయాలు చూస్తారు. నేను వెళ్ళినప్పుడు ఆ గ్రంథాలయానికే రాలేకపోతున్నారు. ఒక గ్రంథాలయం చూడటమే కష్టం. 2-3 ఏం చూస్తారు, ఒకటి మూత, ఒకటి ఓపెన్. ఇది కాదు, ప్రజలే కోరుకుంటారు గ్రంథాలయాలు కావాలి, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. చాలా మంది రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. బీడీసీ గ్రంథాలయం దయచేసి మీకు కింద ఉండేటువంటి బీడీసీ గ్రంథాలయం ఒకసారి పరిశీలించండి. మీరు చూడట్లేదు నారాయణరావు గారు, మీరు చూడలేదు సార్. మీరు చూసారు అసలు గ్రంథాలయమే కాదండి, పాడుపడిన ఇల్లు. ఆ ఇల్లు చూపించి ఆయన బీడీసీ గ్రంథాలయం చెప్పారు. నేను ఫీల్డ్ మీదకి వెళ్తున్నాను, వెళ్ళి చూసిన తర్వాత నేను తీసుకుంటాను. చూడకుండా ఎవరిని ఏమనే ప్రశ్న లేదు. ఇంకొక అతను చేశాడు చక్కగా. బీడీసీ ఎలా ఉండాలో అలా ఉంది ఆయన దగ్గర. ఆయన ఏమాత్రం భయపడలేదు. ఫోన్ చేసినప్పుడు వీళ్ళు రకరకాల ఆన్సర్లు చేశారు, కానీ బట్ ఆయన చాలా ధైర్యంగా, మేడం రండి, నేను 5 minutes అక్కడ ఉంటాను మేడం అని చెప్పారు. చూసాను, హ్యాపీ. అలాంటి ఓకే, 100% ఉండాలి అలాంటి గ్రంథాలయాలు బీడీసీ. నేను వద్దని చెప్పట్లేదు. దయచేసి మీ పరిధిలో ఉన్నటువంటి బీడీసీ గ్రంథాలయాన్ని అప్పటికన్నా విజిట్ చేయండి. మీరు అప్పుడు మనకు తెలిసిపోతాయి ఉన్నాయా లేవా అని. చూడండి, ఇప్పుడు మనకి గ్రంథాలయాలు గ్రేడ్ 2, గ్రేడ్ 3లలో ఎన్నో మూసేస్తున్నారు. సిబ్బంది లేదు. ఈ సర్టిఫికేట్స్ వచ్చినటువంటి మీ 5 మందికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మిగిలిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమ్మర్ క్యాంపు మీదైన శైలిలో చేశారు, కానీ నెక్స్ట్ ఇయర్ చెప్తామా ఇలా ఉండదు. మీరు హ్యాపీగా ఫీల్ కావాలి. ఇక్కడ అంతా నిజం జరగాలి. మమ అనిపించుకున్నాం ఈసారి చెప్పాలంటే. వాస్తవం ఒప్పుకోవాలి కదా, మనం సమ్మర్ క్యాంపు మమ అనిపించుకున్నాం అంతే. అంతేగాని ఇది అంతా పూర్తి నిజమైతే కాదని నాకు తెలుసు, మీకు తెలుసు, మీ వాళ్ళకి తెలుసు. బట్ నెక్స్ట్ ఇయర్ ఇలా ఉండకూడదు, మంచిగా చేద్దాం. నేను కూడా ఈ సమ్మర్ క్యాంపులో డే 1 నుంచి కూడా పాల్గొంటాను. మీకు కూడా సరైనటువంటి ఈ బ్యానర్స్ అయితేనేమి, ఈ పిల్లల ఖర్చులు అయితేనేమి అవి మీకు వచ్చేలాగా నెక్స్ట్ ఇయర్ నేను ఖచ్చితంగా చూసుకుంటాను. మీ ఇబ్బందులు ఏదైనా ఉంటే లెటర్ పెట్టండి దయచేసి. ఈ గ్రంథాలయ సిబ్బంది గురించి మరొకసారి నేను చైర్మన్ సార్తో, డైరెక్టర్ గారితో నేను మాట్లాడతాను వెళ్ళి. ఎందుకంటే గ్రంథాలయాలు ఎక్కువ, సిబ్బంది తక్కువ. మీకు ఈ కష్టము, మీకు చెప్పడం నాకు కష్టము, గ్రంథాలయానికి ఇంకా కష్టం. కాబట్టి ఇది ఎలా పరిష్కరించాలో నేను సెక్రటరీ గారు ఇద్దరు కూర్చొని మాట్లాడి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటాం. మీ యొక్క బాధ్యతని కరెక్ట్గా మీరు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ సిబ్బంది అందరికీ కూడా హార్ట్ఫుల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వేసవి విజ్ఞాన శిబిరాన్ని సక్సెస్ చేసినందుకు నేను చాలా కష్టపడ్డాను. నిజంగా ఈ విషయంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను కూడా ఇన్వాల్వ్ కాలేదు, ఏదో 2-3 చోట్లకి వెళ్ళాను, నా కొంచెం పర్సనల్ వల్ల రాలేకపోయాను. కానీ మీరైతే నేను గ్రూపులో చూస్తున్నాను, మీరు చాలా కష్టపడ్డారు. తప్పకుండా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాలయం నుంచి మంచి సర్టిఫికేట్స్ తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మనస్ఫూర్తిగా మీ అందరూ కష్టపడి, నేను కష్టపడుతున్నాను, మీరు కష్టపడండి, సహకరించండి. సమాజానికి నేస్తమ లాంటి గ్రంథాలయాలని బాగుపరుద్దాం, మెరుగుపరుద్దాం. మన
పేరు, గ్రంథాలయాలకి పేరు, ప్రజలందరూ సంతోషిస్తారు. కానీ ఇంకొకటి, మీ గ్రంథాలయాల్లో స్టూడెంట్స్ ఎవరైనా వస్తుంటే వాళ్ళకి కావాల్సిన బుక్స్ ఒకవేళ రాకపోతే నేను తెచ్చి ఇస్తాను. దాతలు ఉన్నారు, బుక్స్ ఇచ్చే దాతలు ఉన్నారు. మీ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పింది మీరు మీ గ్రంథాలయానికి నేను మెటీరియల్ నేను ఇస్తాను ఖచ్చితంగా. దయచేసి ఈ ఒక్క విషయం మాత్రం మీరు ఎవరు మాట్లాడలేదు చెప్పండి. స్టూడెంట్స్ ఎవరైనా చదువుకునే వాళ్ళు అక్కడికి వస్తున్నారు అంటే ఇస్తాం, రాలేదంటే ఊరికి వేస్ట్ ఆ మెటీరియల్ వచ్చి తెప్పించి దానికి బదులు ఇంకోటి ఏదైనా తీసుకుందాం. మాట్లాడకపోయినా ఎక్కువ మాటలు పడాల్సి వచ్చేది మీరే కాబట్టి, సో మీరు ఎంతో బాధ్యతాయుతమైన వాళ్ళని నేను భావిస్తా ఉన్నాను. అదే బాధ్యతగా తీసుకుంటే కంపల్సరీ మీరు అంకిత భావంతో పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. ఏదో చైర్పర్సన్ వస్తున్నారని సెట్ చేసుకోవడం, చూపించడం, ఇది ఇప్పుడే వచ్చింది, పని మనిషి ఏది అంటే ఆమె అనిపిస్తుంది. అది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మీతో పాటు నేను కూడా ఒకనాడు నాకు కూడా అదృష్టమని అనుకుంటున్నాను. ఇంతటి మహాభాగ్యాన్ని ఈ గ్రంథాలయ సంస్థలో మన పని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. నాతో ఎవరి కోసమో చూపించేది కాదనేది నా ఉద్దేశం. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.